తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. ఏపీలో లక్షలాది కోళ్లని ఇప్పటికే బలి తీసుకున్న ఈ వైరస్ తెలంగాణ కోళ్ల రైతులను, చికెన్ ప్రియులను షేక్ చేసేస్తోంది. H5N1 వైరస్ నిమిషాలు, గంటల్లోనే వేలాది కోళ్ల ఉసురు తీసేసింది. ఆ గంటలు రోజుగా మారేసరికి వైరస్ బారిన పడిన కోళ్ల సంఖ్య వేల నుంచి లక్షలకు చేరింది. ఒకవైపు లక్షల సంఖ్యలో చనిపోతున్న కోళ్లు పౌల్ట్రీ రైతులకు తీరని నష్టం చేకూరుస్తుంటే, తగ్గిన చికెన్ అమ్మకాలు చికెన్ షాపు యజమానులను కలవరపెడుతున్నాయి. మరోవైపు చికెన్ మానలేక తింటే ఏమవుతుందోనన్న భయంతో చికెన్ ప్రియులు అల్లాడిపోతున్నారు. ఇంతకీ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? మనుషులకు కూడా వ్యాపిస్తుందా? ఇప్పుడు చికెన్ తింటే ఇక అంతే సంగతులా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇన్ఫ్లుయెంజా టైప్ ఏలో ఒకటి కాదు, రెండు కాదు, డజన్కి పైగా వైరస్లున్నాయి. వాటిలో H5N8, H5N1 రకాలుగా చెందిన బర్డ్ ఫ్లూ వైరస్లు మాత్రం కోళ్లు, బాతులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఏపీ పౌల్ట్రీ పరిశ్రమ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది H5N1 వైరస్. అసలు ఈ వైరస్ ఏపీలోకి ఎలా ప్రవేశించింది? తెలంగాణలోనూ వ్యాపిస్తుందా? ఈ ప్రశ్నలు తెలుగు ప్రజల్లో టెన్షన్ పెంచుతున్నాయి. మరోవైపు అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ కావడంతో గోదావరి జిల్లాలు దాటకుండా వైరస్ని కంట్రోల్ చేయడం మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇంతే వేగంగా మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచనే తెలుగు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే మాటల్లో చెప్పలేని ఎమోషన్. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియుల్లో మెజారిటీ చికెన్ లవర్సే. కోడి ధర కొండెక్కినా కొనటంలో, తినటంలో తెలుగు ప్రజలు ఎప్పుడూ తగ్గేదే లేదంటూ ఉంటారు. అలాంటి చికెన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ పుట్టిస్తోంది. ఈ దృశ్యం చూడగానే మీ గుండె జల్లుమంటోంది కదా? అవును మరి. ఇలా PPE కిట్స్ ధరించిన వాళ్ళని చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి చెందిన మనిషికైనా గుర్తొచ్చేది కరోనాని. వెన్నులో వణుకు పుట్టించేది నాడు మోగిన మరణ మృదంగాలే. కానీ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు కరోనా టైంకి సంబంధించిన ఫైల్ షాట్స్ కాదు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారానికి సంబంధించిన విజువల్స్. గోదావరి జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది బర్డ్ ఫ్లూ వైరస్. ఆ వైరస్ సోకిన ప్రాంతంలో రెడ్ జోన్లోని దృశ్యాలే ఇవి. బర్డ్ ఫ్లూ H5N1 వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమలో బాంబులు పేలుస్తోంది. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో ఇటు తెలంగాణలో కూడా అలర్ట్ ప్రకటించారు. రోజుల వ్యవధిలోనూ లక్షల కోళ్లను బలి తీసుకున్న బర్డ్ ఫ్లూ అటు కోళ్ల రైతులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. మరోవైపు చికెన్ వ్యాపారులతో పాటు చికెన్ ప్రియులు కూడా బర్డ్ ఫ్లూ వైరస్ తో హడలిపోతున్నారు. నిన్నటిదాకా మాంసాహార ప్రియులను నోరూరించిన చికెన్ ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూర్లలోని కోళ్ల ఫారాల్లో వేల కొద్ది కోళ్లు మరణించటం, వాటి శాంపిల్స్ ను పరీక్షించగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది. వాస్తవానికి గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమ బాగా విస్తరించింది. ఈ జిల్లాల్లో 350 వరకు పౌల్ట్రీ ఫారాలున్నాయి. వాటిల్లో 3 కోట్ల వరకు కోళ్లను పెంచుతున్నారు. ఇక్కడ రోజుకు 2.40 కోట్ల గుడ్ల ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవన్నీ స్థానిక అవసరాలకే కాకుండా ఒడిషా, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతూ ఉంటాయి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ బయటపడటంతో గోదావరి జిల్లాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ టెర్రర్ మొదలైంది. కానూరు అగ్రహారంలోని రామకృష్ణ పౌల్ట్రీలో ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. సమాచారం అందుకున్న కాకినాడకు చెందిన ల్యాబొరేటరీ సిబ్బంది 83 శాంపిల్స్ ను సేకరించి భోపాల్ ల్యాబ్ కు పంపారు. చనిపోయిన 3 కోళ్లలో 2ంటికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. మిగతా శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు సీతానగరం మండలం, మిర్తిపాడు, నల్లజర్ల, చాగళ్లు మండలాల్లో ఉన్న ఫారాల్లో కూడా కోళ్లు చనిపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకు ముందు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బాదంపూడి, తణుకు సమీపంలో వేల్పూర్లో కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్ తీసి పరీక్షలకు పంపారు. బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్, గుడ్లు తినడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇక్కడ ఏ ఫామ్ లో అయితే ఎక్కువ మోర్టాలిటీ ఉందో ఆ ఫామ్ లో శాంపుల్స్ తీయటం జరిగింది. ఆ తీసిన శాంపుల్ని మేము హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ భోపాల్కు పంపించడం జరిగింది. ఆ పంపించిన శాంపుల్లో బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి కన్ఫర్మేషను మాకు రావటం జరిగింది. ఆ ప్రకారంగా మేము జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆదేశాన్ని ప్రకారం మేము డిస్ట్రిక్ట్ కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి అందరి డిపార్ట్మెంట్లకు కూడా వాళ్ళ యొక్క విధి విధానాలు తెలియజేస్తూ మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లనే ఆ ప్రకారంగా
ఇన్ఫెక్షన్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాని ఎపిక్ జోన్గా డిక్లేర్ చేస్తూ, అంటే రెడ్ అలర్ట్ జోన్గా డిక్లేర్ చేస్తూ ఆ ఏరియానంతా కూడా మార్కింగ్ చేయడం జరిగింది. కానూరు అగ్రహారం గ్రామంలో 1 కిలోమీటర్ మేర రెడ్ జోన్ గా 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు. 144, 133 సెక్షన్స్ ను అమల్లోకి తెచ్చారు. ఎక్కడ బర్డ్స్ చనిపోతున్నా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే కానూరు అగ్రహారంలో కిలోమీటర్ పరిధిలోని కోళ్లను గుడ్లను కాల్చివేయాలని ఆదేశించారు. గ్రామంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. కానూరు అగ్రహారం గ్రామంలో ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నారు. హౌస్ టు హౌస్ సర్వే నిర్వహిస్తున్నామండి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరన్నా రన్నింగ్ నోస్తో కానీ, జ్వరంతో కానీ, కంజంక్టివైటిస్, బాడీ పెయిన్స్తో ఏమైనా సఫర్ అయ్యే వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక తక్షణం వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పటికి ఈ 3 టీములు తిరుగుతున్నాయండి ఈ గ్రామం అంతాను. ఇంతవరకు 245 మంది పాపులేషన్ కవర్ చేయడం జరిగిందండి. హౌసెస్ 922 హౌసెస్ కవర్ చేయడం జరిగిందండి. సర్వేలెన్స్ జోన్ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాల్లో కోళ్లు, పశువులు, ఇతర జీవాలను నిశితంగా గమనిస్తున్నారు. కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల పరిధిలో 34 గ్రామాల్లో ఇంటింటికి సర్వే చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం 64 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ భయంతో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. ఏపీ నుంచి కోళ్లను తమ రాష్ట్రంలోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 24 చెక్ పోస్టులు పెట్టిన అధికారులు ఏపీ నుంచి కోళ్ల లోడ్తో వచ్చే వాహనాలను వెనక్కు పంపుతున్నారు. మరోవైపు బర్డ్ ఫ్లూ భయంతో అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ చికెన్, గుడ్లు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. బర్డ్ ఫ్లూ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్. ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏలో 1 కాదు 2 కాదు డజన్కి పైగా వైరస్లున్నాయి. వాటిల్లో H5N8, H5N1 రకాలుగా చెందిన బర్డ్ ఫ్లూ వైరస్లు మాత్రం కోళ్లు, బాతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది H5N1 వైరస్. లక్షల సంఖ్యలో కోళ్లని బలి తీసుకున్న వైరస్ వ్యాప్తి మొదలైతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైపోతుంది. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇక అదే సమయంలో బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వ్యాప్తి చెందితే పరిస్థితి ఏంటన్న భయం తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. కోడి కొండెక్కింది. 300 రూపాయల చేరువలో కేజీ చికెన్ ధర. ఈ తరహా వార్తలను రెగ్యులర్గా వింటోన్న తెలుగు ప్రజలకు ఇప్పుడు కొత్త అనుభూతి ఎదురవుతోంది. ఒకవైపు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా చికెన్ ధరలు పడిపోతున్నాయి. కేజీ లెక్కన కాదు, కేజీ ధరకే మొత్తం కోడినే ఇచ్చేస్తామంటున్నారు చాలా చోట్ల చికెన్ షాప్ యజమానులు. అయినా అటువైపు చూడ్డానికి చాలా మంది భయపడుతున్నారు. కొందరు చికెన్ ప్రియులు తగ్గిన ధరని చూసి టెంప్ట్ అవుతున్నా H5N1 వైరస్ని తలుచుకొని టెన్షన్ పడుతూనే ఉన్నారు. నాన్ వెజ్ని అత్యధికంగా తినే రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలోనే ఉంటాయి. అందులోనూ ఇక చికెన్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు చికెన్ పేరు చెబితేనే తెలుగు ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. మటన్తో పోలిస్తే ధర చాలా తక్కువ. మటన్ అరగడానికి పట్టినంత సమయం పట్టదు. ఇలాంటి కారణాల వల్లే మాంసాహార ప్రియులకు చికెన్ అంటే ప్రత్యేకమైన మక్కువ. కానీ ఏపీలో బర్డ్ ఫ్లూ వెలుగు చూడడంతో ఆ వైరస్ భయంతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ విషయంలో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం ఏపీ బార్డర్ నుంచి కోళ్ల లోడ్తో వస్తున్న వాహనాలను అడ్డుకుని తిప్పి పంపుతున్నారు. మొత్తం 24 సరిహద్దుల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలను నిరంతరం నిర్వహిస్తున్నారు. ఏపీలో చికెన్ ధరలు ఘోరంగా పడిపోయాయి. తెలంగాణలోనూ చికెన్ ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోక తప్పదని చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ వ్యాపించిందంటూ వైరల్ అవుతోన్న తప్పుడు వార్తల వల్ల చికెన్ కొనేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్తున్నారు. సోషల్ మీడియా చేసే నుంచి మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. పానిక్ అయిపోతున్నారు కదా, సోషల్ మీడియాలో రాగానే పానిక్ అయిపోతుంది చూసి చికెన్ కొన్ని రోజు అవాయిడ్ చేయండి అని. ఏం ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం అయితే ఏం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ చనిపోయిన ఉంటే ఇక్కడ కూడా చనిపోతాయి కదా. అంటే ఇప్పుడు అక్కడ నుంచి మేము తీసుకొస్తే ఇక్కడ కూడా చనిపోతాయి కదా. నిత్యం 100 కేజీలు చికెన్ అమ్మే షాపుల్లో 100 కేజీల చికెన్ అమ్ముడుపోవడం కూడా గగనమైపోయింది. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఏపీలో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ బర్డ్ ఫ్లూ భయంతో పాటు ఎవరికి వాళ్లు ఇష్టారాజ్యంగా చేస్తున్న ప్రచారాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని చికెన్ షాప్ యజమానులు వాపోతున్నారు. ఈ బ్లడ్ ఫ్లూ అనేది ఎక్కడో కొంచెం వస్తుంది, అది జరుగుతుంది వాస్తవమే. కానీ షాప్స్ మొత్తం దెబ్బతినిపోయినాయి. ఇలా లేబర్కి ప్రాబ్లం ఉంది, ఓనర్లకు ప్రాబ్లం ఉంది, రెంట్లకు ప్రాబ్లం ఉంది. బ్లడ్ ఫ్లూ కొన్ని చోట్ల వచ్చింది, రాలేదని మేము అంటలేము. వచ్చినాయి కానీ మేము తీసుకొచ్చే బర్డ్స్ ఇక్కడ మంచిగా ఉంటున్నాయి. బయటకెళ్ళి న్యూజిలాండ్లో పడడానికి బాగా ఎఫెక్ట్ అయిపోయింది. ఇది పబ్లిక్ ఎఫెక్ట్లో తినద్దు అని చెప్పడము,
ఆ కలెక్టర్లకు ఆదేశించమని చెప్పడము ఇది సరి అయింది కాదు. ప్రతి షాప్దారులు ఏడుతుండ్రు, లేబర్ ఏడుతుండ్రు, మాకు కూడా ఎంత ప్రాబ్లం అవుతుంది. మాకు ఒక్క హైదరాబాద్లోనే నిత్యం లక్షల కేజీల చికెన్ అమ్ముడుపోతోంది. ఇక ఆదివారం అయితే అంతకు రెట్టింపు అమ్మకాలుంటాయి. అయితే బర్డ్ ఫ్లూ భయం తెలంగాణతో పాటు రాజధాని నగరంలోనూ చికెన్ అమ్మకాల మీద తీవ్ర ఎఫెక్ట్ చూపిస్తోంది. అటు వినియోగదారులు కూడా చికెన్ తినాలంటే భయపడిపోతున్నారు. నిత్యం చికెన్ తినే అలవాటు ఉన్నవాళ్లు కూడా భయంగానే చికెన్ కొంటున్నామని చెప్తున్నారు. ఆంధ్రాలో అయితే చాలా ఘోరంగా ఉంది. అక్కడ 40-50 రూపాయల కిలో కూడా ఎవరు కొనడం లేదు. ఇక్కడ మామూలు రేట్లోనే నడుస్తుంది. ఇక్కడ ఎప్పుడు 2-3 కిలోలు తీసుకెళ్ళాలి, నేను 1 కిలోనే తీసుకెళ్తున్నాను ఈరోజు. ఏదో చెప్పలేము కదా ఎలా ఉంటుందో. ఫస్ట్ మా ఇంట్లో శ్రోహి అని కుక్క పిల్ల ఉంది, దాన్ని పెట్టిన తర్వాత తిన్న తర్వాత మనం తిందామని ఆ ఉద్దేశంతో నేను తక్కువ తీసుకెళ్తున్నాను. వైరస్ మీద చాలా బాగా జరుగుతుంది. ఎవరిని చూసినా వద్దు బాబు వద్దు, మా ఇంట్లో కూడా ఇప్పుడు వద్దు అని పంపించారు నాకు. అయినా అవసరం కిలో తీసుకెళ్తాం, అలవాటు అయింది కదా, 1 కిలో తీసుకెళ్దాం చూద్దాం, సస్యం బతికితే బతికాం. ఆంధ్ర నుంచి వచ్చినవా తెలంగాణ అంటే తెలంగాణవే అని చెప్పాడు అతను. ఓకే అనుకున్నాను నేను. ఆంధ్ర నుంచి వస్తే మాత్రం తీసుకోను. సాధారణంగా ప్రతి కోళ్ల ఫామ్లోనూ నిత్యం 3-4 కోళ్లు చనిపోవడం సహజం. ఇక ఏమైనా వ్యాధి సోకినప్పుడు రోజూ మరణించే కోళ్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. వాటిని చూసి బర్డ్ ఫ్లూ అని ఆందోళన చెందొద్దని తెలంగాణ పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్ర నుంచి కోళ్లు తెలంగాణ రాకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నామని, తెలంగాణ ప్రజలు బర్డ్ ఫ్లూ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. ఎస్పెషల్లీ ద బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ కి ఉండే అధికారులకి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి కూడా ఆదేశాలు ఇచ్చి పక్కన రాష్ట్రాలలో ఎక్కడెక్కడ మనకి డిసీజ్ అఫెక్ట్ అయిందో ఆ ప్రాంతంలోంచి దే షుడ్ నాట్ బి ఎనీ మూవ్మెంట్ అనే ఒక అంశాలపైన మనం తీసుకుంటున్నాము. కొన్ని ప్రాంతాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో 1 or 2 ఇన్సిడెంట్ కూడా అది ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా ఉండొచ్చు అనే ఒక అపోహలు కూడా మనకి చెప్పడం జరిగింది. మన టీం కూడా వెళ్ళి శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రిలిమినరీ టెస్ట్లో అట్లాంటి ఎలా వ్యాధులు ఏమి లేదని కూడా నిర్ధారణ అయింది. And we are making all the effort that the disease will not spread into Telangana. అవి కావాల్సిన చర్యలని కూడా తీసుకుంటున్నాం. బట్ ఎక్కడెక్కడన్నా మనకి లార్జ్ స్కేల్ డెత్ ఏమైనా ఉంటే మనకి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాము. నంబర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. మన జిల్లా అధికారులు కూడా డాక్టర్స్ ప్రతి వాళ్ళ జిల్లాలో ఉండే ఫార్మ్స్ కి కూడా దే ఆర్ కీప్ విజిటింగ్. అంటే మనకి కోళ్లు డెత్ అనేది రకరకాల కారణాల వల్ల స్మాల్ అమౌంట్ లో 1 or 2 డెత్స్ ఉంటాయి. అవి కారణం అది ఓన్లీ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సానా అని మనం నిర్ధారణ అయిన తర్వాత దానికి తగిన SOP ఉంటాయి, అవి కూడా మనం ఫాలో అవుతాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా గోదావరి జిల్లాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ బయటపడింది. కానీ ఇప్పుడు ఆ వైరస్ భయం మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా ఇటు తెలంగాణని షేక్ చేసేస్తోంది. కోళ్ల రైతులు, చికెన్ షాప్ యజమానులు, పౌల్ట్రీ పరిశ్రమ మీద ఆధారపడ్డ కార్మికులు అందరూ అల్లాడిపోతున్నారు. ఇక చికెన్ ప్రియులైతే బర్డ్ ఫ్లూ భయంతో తగ్గిన చికెన్ ధరలు మరింత టెంప్ట్ చేస్తున్నా జిహ్వ చాపల్యాన్ని చంపుకుని మరీ ఆగిపోతున్నారు. బర్డ్ ఫ్లూ పేరులో బర్డ్ ఉంది కాబట్టి కేవలం బర్డ్స్ కి మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. మనుషులకు రావటం అరుదు. ఇప్పటిదాకా మనుషులకు సోకిన దాఖలాలు లేవు లాంటి విశ్లేషణలకు 1.5 ఏళ్ల క్రితమే కాలం చెల్లింది. 2023లో మెక్సికన్కి బర్డ్ ఫ్లూ సోకినట్టు, అతను చికిత్స తీసుకుంటూ మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. సో ఇలాంటి వైరస్లను చాలానే చూశామంటూ బర్డ్ ఫ్లూని లైట్గా తీసుకోవద్దు. చికెన్ గుడ్డు వైపు చూడొద్దు అటు అధికారులు ఇటు వైద్యులు చెప్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు బర్డ్ ఫ్లూ మనుషులకు చికెన్ తినడం ద్వారానే వ్యాపిస్తుందా, లేక బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల నుంచి వ్యాపించే ప్రమాదం ఉందా? బర్డ్ ఫ్లూ అన్నది ప్రధానంగా కోళ్లు, పక్షుల్లోనే కనిపిస్తుంది. అతి వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తుంది. మనుషులకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి అన్నదానిపై కొన్నాళ్ల వరకు ఎలాంటి సమస్య లేదన్న భరోసా ఉండేది. అయితే మెక్సికోలో 59 ఏళ్ల వయసున్న వ్యక్తి గత ఏడాది బర్డ్ ఫ్లూ సోకి చికిత్స తీసుకుంటూ మరణించారు. దీంతో బర్డ్ ఫ్లూ వేరియంట్తో మనిషి చనిపోవడం అన్నది ఇదే ప్రథమం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ వ్యక్తికి అంతకు ముందు నుంచే కొన్ని తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. దీంతో బర్డ్ ఫ్లూ మనుషుల మరణాలకు కారణం అవుతుందా అనే దానిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత, ఆధారాలు లేవు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకడమే అరుదు అని, ఒకవేళ మనుషుల్లో వ్యాపించినా దాని లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా అనేది కోడ్లోంచి డైరెక్ట్ గా హ్యూమన్ కి స్ప్రెడ్ అయ్యే వ్యాధి కాదు.
ఇన్ కేస్ క్లోజ్ కాంటాక్ట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి మేబీ స్మాల్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ లైక్ దగ్గు రావడం, తర్వాత వాళ్ళకి సమ్ జలుబు లాంటి వ్యాధులు వస్తుంది, అంతవరకే ఉంటుంది. ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ టు హ్యూమన్. అట్లాంటి ఉండదు. హ్యూమన్లో ఎట్లాంటి సివియారిటీ ఉండదు అన్నట్టు. ఇట్ ఈస్ ఓన్లీ పర్టికులర్ టు బర్డ్స్ కి అది సివియారిటీ ఉంటాయి, డెత్ వరకు వెళ్తుంది. హ్యూమన్ లో వచ్చేటప్పుడు మైల్డ్ సిమ్టమ్, దట్ టు హూ ఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద డిసీజ్డ్ బర్డ్స్, అంతవరకే ఉంటుంది. కానీ సో అదర్ ఇష్యూస్ మనకి ఏమి ఉండదు హ్యూమన్ సైడ్. సో దట్ ఈస్ వాట్. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో మొదలైన బర్డ్ ఫ్లూ టెర్రర్ తెలుగు రాష్ట్రాల నలుమూలలా వ్యాపించింది. దీనికి తోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న రకరకాల ప్రచారాలతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లకి క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న వాళ్లకి ఆ వైరస్ వచ్చే అవకాశం ఉంది తప్ప చికెన్ తిన్నవారందరికీ రాదని, అవన్నీ వట్టి పుకార్లేనని, తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని, చికెన్ ప్రియులు నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చని అధికారులు చెప్తున్నారు. చికెన్ లోంచి మనుషులకి వచ్చే ఇష్యూ ఏముండదు. ఓవర్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ద డిసీజ్డ్ బర్డ్స్ వాళ్ళకి రెస్పిరేటరీ రిలేటెడ్ డిసీజ్ వస్తాయి. కానీ దీనివల్ల ఎవరైనా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అట్లాంటి సివియారిటీ ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండదు. సో ఇప్పటి వరకు అంటే ఆ డిసీజ్ వైరస్ ఒక ప్రభావం వచ్చి చికెన్ తినే వాళ్ళ పైన ఉండేటట్టు ఏమి రిపోర్ట్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది కాబట్టి అక్కడ చికెన్ వినియోగదారులు 1-2 సార్లు ఆలోచించి అధికారుల సూచనలతో చికెన్ ను ఆహారంగా తీసుకోవాలి. తెలంగాణలో ఇప్పటిదాకా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదు. ఎలాంటి ప్రచారాలను చికెన్ ప్రియులు నమ్మొద్దని అధికారులు చెప్తున్నారు. అయితే ఏపీలో బర్డ్ ఫ్లూ మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా ఇటు తెలంగాణలోనూ ఆ వైరస్ మీద ప్రజల్లో భయాందోళనలు పోవడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియడం లేదని, అప్పటిదాకా చికెన్ ధరలు అమ్మకాలు పడిపోతే తమ పరిస్థితి ఏంటని అటు కోళ్ల రైతులు ఇటు చికెన్ షాప్ యజమానులు ఆవేదన చెందుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.